నీకు సింధులాగే నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. నువ్వు అనుకున్న టైంకే నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి మనం వెళ్తున్నాం, ఓకేనా? అది కాదు నాన్న. అర్థం చేసుకో తల్లి. సరే నాన్న, అలాగే వెళ్దాం. డబ్బిచ్చినప్పుడు ఆకతాయివనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నువ్వు పెద్ద జాదువని. అది కాదండి బాబు. ఇంకే స్టోరీలు చెప్పకు. రేపు కాదు కదా, వచ్చే సంవత్సరం ఈ డేట్కి కూడా ఈ ముహూర్తం ఖాయం అవ్వదు. ఇది ఖాయం. అంత పని చేయకండి బాబు. నేనొక్కసారి ఖాయం అన్నానంటే 100 సార్లు అన్నట్లే. ఇందులో మళ్ళీ తేడాలుండవు. అయ్యో రామా, పంతులు గారు నేను చెప్పేది కాస్త వినండి. ఒరే కిట్టు, నువ్వేంట్రా ఇక్కడ? అమ్మా, అది పంతులు గారు, నేను ఇప్పుడే మళ్ళీ వస్తానమ్మా. పంతులు గారు, ఈ పేట్లు ఇక్కడ పెట్టనా? పెట్టనమ్మా. నాన్నా, నాన్నోయ్, ఏంట్రా ఏమిటా హడావిడి? నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు. నేనేం చేశాన్రా? ఈ కవరింగ్ వద్దులే గాని పంతులు గారి భయం నుంచి డబ్బులు ఎందుకు కొట్టేశావు? ఏంటి, నేను డబ్బు కొట్టేశానా? పంతుల్ని మేనేజ్ చేసిన సంగతి నీకు తప్ప మరెవ్వరికీ తెలీదు. ఖచ్చితంగా నువ్వే కొట్టేసుంటావు. రే, నాకేం తెలియదురా. కష్టపడి పంతుల్ని ఒప్పించాను. ఇప్పుడు పంచాంగం చూడడం మానేసి డబ్బు కట్టల కోసం వెతుక్కుంటున్నాడు. నీకు దండం పెడతాను, ఆ డబ్బు ఇచ్చేనా? నీకేమైనా పిచ్చారా? నన్ను దొంగం చేస్తావరా వెధవా? నాన్నోయ్, మర్యాదగా ఇవ్వకపోతే నిన్ను. 10,000 ఎక్కడున్నాయరా? నీకు దొరికాయా? అమ్మా, ఎరా, పంతులు గారికి డబ్బిచ్చి దొంగ ముహూర్తం పెట్టించాలని చూస్తావా? అమ్మా అంటే అది. నోర్మోయ్. రేయ్, జాతకాలు ముహూర్తాలు మంచి చెడ్డ అన్ని చూసుకుని చేసుకున్న పెళ్లిళ్లే 3 ముళ్ళేసిన 3 రోజులకే ముక్కలైపోతున్నాయిరా. అలాంటిది దొంగ ముహూర్తం పెట్టిస్తావా? మీరిద్దరూ పిల్లా పాపలతో చల్లగా సంతోషంగా ఉండటం కోసం పేరు బలాలు చూసి మంచి ముహూర్తం చూడాలని పంతులు గారితో చెప్పాను. అలాంటి మంచి ముహూర్తం 2 ఏళ్ల తర్వాతున్నా నువ్వు ఆగాల్సిందే. ఈలోగా నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేశావో ఇంకో 10 ఏళ్ల వరకు నీకు పెళ్లి చేయను. జాగ్రత్త. అమ్మా, 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 నాన్నోయ్. ఏంట్రోయ్, నువ్వు ఆమ్లెట్ అయితే మీ అమ్మ పెసరట్టు, మధ్యలో నేను బిస్కెట్. అస్సలు మ్యాచ్ అవుదు నాయనా. అంతా విన్నానురా, నాకు చాలా పనులున్నాయి బాబు. వచ్చావా అమ్మా? ఇంకా రాలేదేంటని నీకోసమే ఎదురు చూస్తున్నాను. లక్షణంగా ఉన్నా. రావదునా? పద రా. పదమ్మా. కూర్చో. వదినా, ఇటివ్వు. పంతులు గారు, ఇవి తీసుకోండి. నా మేనకోడల తరఫున తాంబూలాలు తీసుకోవడానికి మా పక్కింటి బాబాయిని పిన్నిగారిని పిలిచాను. అది మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అవసరం లేదత్తయ్య. మా తరపున తాంబూలాలు తీసుకోవడానికి నా ఫ్రెండ్ బాను వాళ్ళ అమ్మ నాన్నగారిని తీసుకొస్తుంది. ఇంకే మరీ మంచిది. అవును, వాళ్ళెక్కడా? వచ్చేస్తుంటారత్తయ్య.
గెటప్ లో సింధు వనదేవతలా ఉంది. ఎందుకు ఆపావురా? సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏంటది? రిపేర్ ఉన్నట్టుంది సార్. కానీ ఏమైందిరా? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు సార్. దారిలో ఆగిపోవడం ఏంట్రా ఈడియట్? బయలుదేరే ముందు అన్ని చూసుకోనక్కర్లేదా? చూస్తున్నాను సార్. ఎంగేజ్మెంట్ కి వెళ్లకుండా తప్పించుకోవడానికి కార్ రిపేర్ అవ్వడం కూడా మంచిదిలే. ఛ! త్వరగా చూడరా. ఎవరికో యాక్సిడెంట్ అవటం ఏంటి, కార్ ఆగిపోవడం ఏంటి? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి రాలేవేమో చెప్పమ్మా. ఎలా చెప్పగలనమ్మా? మీరిద్దరూ వస్తారు, తాంబూలాలు తీసుకుంటారని ఎంతో ఆశ పెట్టాను. రాలేనని చెప్పినా వెళ్ళకపోయినా సింధు చాలా డిసప్పాయింట్ అవుతుందమ్మా. రాలేనని చెప్పడానికి నువ్వంత ఫీల్ అవుతుంటే వెళ్ళాక అక్కడ నా బండారం బయటపడుతుందని నేనెంత ఫీల్ అవ్వాలి? హలో ముఖేష్ గారు, ఇక్కడున్నారేంటి? వీడేంటి ఇప్పుడొచ్చాడు? సార్ ఏదైనా ప్రాబ్లమా? ఆ కార్ రిపేర్ అయింది. మా డ్రైవర్ చూస్తున్నాడు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. మా వైఫ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నా కూతురు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆ, అంటే అది హాస్పిటల్కి. హాస్పిటల్ కా? ఎవరున్నారు సార్? మీ రిలేటివ్స్ ఎవరికైనా? తెలిసిన వాళ్ళ ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం అంకుల్. నాన్నగారు ఫ్రెండ్ ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నారని కబురొచ్చింది. అవునా సార్? ఫ్రెండ్. ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్ అంతా నాకు పరిచయస్తులే. ఎవరికైంది సార్? చెప్పండి సార్, ఎవరికేమైంది? అదే ఎవరు? గురుమూర్తి గారి కట అంకుల్. ఎవరికి? గురుమూర్తిగా? గురుమూర్తికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటమ్మా? మేమిద్దరం కలిసి ఇప్పుడే కదా కాఫీ తాగాం. అది మీరు ఏ గురుమూర్తి అనుకుంటున్నారు అంకుల్? అదే ఎస్కే ఎంటర్ప్రైజెస్ గురుమూర్తి గారు. అవునమ్మా, ఆ ఎస్కే ఎంటర్ప్రైజెస్ గురుమూర్తి నా ఫ్రెండు. వాడు నేను కలిసి ఇప్పుడే కాఫీ తాగాం. మేము కలిసి 10 నిమిషాలు కూడా కాలేదు. నిజం అంటే ఏదో మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరిగి ఉంటుంది. మా మేనేజరు ఎవరో అనుకుని గురుమూర్తి పేరు చెప్పుంటాడు. అలా ఏదో జరిగే ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఉండకపోతే అనవసరంగా టెన్షన్ పడి హాస్పిటల్కి వెళ్ళి ఉండేవాళ్ళు. అవునవును. ఎంగేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు, నా కార్ తీసుకెళ్ళండి సార్. నేను క్యాబ్లో వెళ్తాను, మీరు ఫ్యామిలీతో ఉన్నారు, నా కారులో వెళ్ళండి సార్. సార్ రిపేర్ అయిపోయింది సార్.
ఇక మనం వెళ్ళిపోవచ్చు సార్. ఆ, అయిపోయిందంట. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను వెళ్తానండి. హా, వస్తానమ్మా. ఏంటన్నా ఇది? ఆ, అంటే ఆ మేనేజర్ పేరు మార్చి చెప్పుంటాడు. పేరు మార్చి చెప్పారా? మీరు మాట మారుస్తున్నారా? అది కాదమ్మా. ఉదయం నుండి చూస్తున్నాను నాన్నా. ఈ ఎంగేజ్మెంట్ కి రాకుండా ఉండడానికి ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నారు. సింధుకి ముందు వెనక ఎవరూ లేరు నాన్న. మిమ్మల్ని తీసుకొస్తానని నా ఫ్రెండ్కు నేను మాట ఇవ్వడం తప్ప నాన్న? మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా రానని చెప్పేయచ్చు కదా. ఇలా చేయటం దేనికి నాన్న? ఇష్టం లేదని చెప్పాను, నువ్వే వినిపించుకోకుండా ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఆ, సరే, ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నారండి? పాపం బాను ఎంత బాధపడుతుందో ఆలోచించరా? మన అమ్మాయికి సింధు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళాక భోంచేయదు, మాట్లాడదు. నాకు నరకం చూపిస్తుంది. ఆ బాధ నేనైతే పడలేను. మీరు పడగలరంటే చెప్పండి. మీ కూతురు గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఇప్పటికే లేట్ అయింది. వెళ్దాం పదండి. నువ్వు రామ్మా. చూడదండి. నీతో ఏదో మాట్లాడలేమోనే. వాడి ఆత్రం చూస్తుంటే అందరికీ వినిపించేలా అరిచి చెప్పేలా ఉన్నాడు. నువ్వు వెళ్ళటమే బెటర్. ఏంటి బావా అందరిలో ఇలా? అందరిలో బాగుండదనే ఇలా పక్కకి రమ్మన్నాను. మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలనుకుంటే ఎవ్వరూ చూడకుండా రెండిచ్చే. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? అర్థం కాలేదా? అర్జెంటుగా రెండిచ్చేయమంటున్నాను. ఏంటిచ్చేది? తమాషాగా ఉందా? నువ్వింకేదో అనుకుంటున్నావు. ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పటి వరకు నువ్వు 5 సార్లు మాత్రమే నా చెంపను వాయించావు. ఇంకా 2 బ్యాలెన్స్ ఉండిపోయాయి. త్వరగా 2 పీకేవనుకో కోయదోరు చెప్పినట్టు 7 చెంప దెబ్బలు అయిపోతాయి. మన పెళ్లి గ్రాండ్ గా జరిగిపోతుంది. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. త్వరగా టపటప 2 పీకేసిందో. ఈ పిచ్చేంటి బావా నీకు? ఇది పిచ్చి కాదు, సెంటిమెంట్. సెంటిమెంట్ అనేది సిమెంట్ కంటే స్ట్రాంగ్. ఎవరైనా వచ్చేస్తారు, త్వరగా పీకే. అబ్బా టైం వేస్ట్ చేస్తున్నావు సింధు. ఎవరైనా చూస్తే బాగుండదు. త్వరగా ఇచ్చేయి. త్వరగా ఇచ్చేయి.
రెండు త్వరగా ఇచ్చే అబ్బా ఇంత గట్టిగా కొడతావు అనుకోలేదు సింధు. కొట్టింది నేన్రా. ఎరా ఇంకా పెళ్లి లేదు గిళ్ళి లేదు, సిగ్గు లేకుండా అమ్మాయిని ముద్దులు అడుగుతున్నావా? కాదమ్మా. త్వరగా రెండిచ్చాను, నువ్వు అడగటం నేను విన్నాన్రా. అమ్మా నేను సింధుని అడిగింది ముద్దులు కాదు, చెంపదెబ్బలు. ఒకటిచ్చాను, రెండోది కూడా ఇవ్వాలా? పెళ్లికి ముందు నీ కోతి వేషాలతో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావేంట్రా నువ్వు? అమ్మా అది కాదే. నోర్మోయ్. అమ్మా సింధు, వీడు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు గాని నువ్వు వీడిని ఎంటేం చేయకమ్మా. మళ్ళీ ఇలాంటి వేషాలు వేశావో నోట్లో ఉప్పు కంట్లో కారం కొడతాను, జాగ్రత్త. నువ్వు పదమ్మా, నువ్వు పదమ్మా. దేవుడా, ఆ 2 దెబ్బలు ఎలా తినాలి? అన్నీ వచ్చినట్టేనా? అన్ని వచ్చేసినావమ్మా, మళ్ళీ ఏమన్నా కావాలంటే అడుగుతాను. రాజు, ఎక్కడికి వెళ్ళిపోయావు రాజు? సింధుని తీసుకురావడానికి వెళ్ళాను వదినా. సింధుని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందదినా. దీనంతటికి కారణం నువ్వే కదా రాజు. పంతులు గారు, అన్నీ వచ్చాయి కదండి? అన్ని వచ్చాయమ్మా, అమ్మాయి తరపు వాళ్ళే ఇంకా అమ్మా రాలేదు. సింధు, టైం దగ్గర పడుతోంది. నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా రాలేదేంటి? వాళ్ళు కూడా మాతోనే బయలుదేరారత్తయ్య. మీరొచ్చి చాలాసేపు అయిందిగా, మరి వాళ్ళు రాలేదంటే అడ్రస్ తెలియలేదేమో. ఓసారి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. సౌందర్య, ఒకసారి ఫోన్ ఇవ్వు. సింధు, ఎక్కడున్నావు బాను? ఇంకా రాలేదేంటి? దారిలో కార్ చిన్న ట్రబుల్ ఇవ్వడం వల్ల లేట్ అయింది. వచ్చేస్తున్నాం. తొందరగా రా. అడ్రస్ గుర్తుంది కదా? గుర్తుంది. ఎందుకైనా మంచిది మరోసారి చెప్పు. గాంధీనగర్ వచ్చిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంటే స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ నుంచి రైట్ కి రా. అక్కడ లెఫ్ట్ తీసుకొని సెకండ్ రైట్, అంతే కదా? ఓకే, బాయ్. ఏమంటున్నారే? వచ్చేస్తున్నారట. అత్తయ్య, దగ్గరలో ఉన్నారట, వచ్చేస్తున్నారు. సరే అమ్మా. డ్రైవర్, కారాపు కారాపు. అలాగే సార్. మళ్ళీ ఏమైందండి? ఇప్పటికే లేట్ అయిపోయిందని టెన్షన్ పడుతున్నాం. ఎంగేజ్మెంట్ కి వెళ్లే వరకు మధ్యలో ఎక్కడ ఆపద్దు. పోనీ. అది కాదు రేణు, మనం పెద్దవాళ్ళం. ఒట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్తే ఏం బాగుంటుంది? సింధు ఏమిచ్చినా తీసుకోద్దు నాన్న. తను ఏం తీసుకురావద్దని మరీ మరీ చెప్పింది. అది నేనంటున్నది గిఫ్ట్ తీసుకెళ్లాలని కాదు. శుభకార్యానికి వెళ్తున్నాం కదా, ఫార్మల్ గా ఈ బొకే అన్న తీసుకెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఈ మాట అన్నారు బాగుంది.
అందుకే ఆపాను. అదిగో అక్కడ బొకే షాప్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అది అమ్మా భాను, మీ అమ్మ ఏది పడితే అది కొనిస్తుందేమో అమ్మా. నువ్వు కూడా వెళ్ళి మంచి బొకే తీసుకో. సరే నాన్న. వెళ్ళు. హలో, ఎవరు? రాజ్యలక్ష్మి గారా అండి? అవునండి, మీరెవరు? చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నా మేనకోడలికి నా కొడుక్కి నిశ్చితార్థం చేస్తున్నాం, అక్కడున్నాం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, కొంచెం పక్కకొస్తారా? ఎవరండి మీరు? పక్కకు రండి, చెబుతాను.